మా పెళ్లి రోజున ఇలా ఊర్లో ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది. ఊరొచ్చాక చాలా బిజీ అయిపోయాను కదా, నా చేతులతో వండిద్దాం అనుకున్నాను. అసలే పెళ్లి కదండి, ఇంకెక్కడ టైం ఉంది. అదే రోజున చెల్లి వాళ్ళ ఇంట్లో జత్తలైతే జరుగుతున్నాయి. ఇంకా టైం లేక అమౌంట్ అయితే ఇచ్చేసామండి. మా 11th యానివర్సరీ అండి ఇది. ఫుడ్ తో పాటు ఫ్లెక్సీ అలానే కేక్ కూడా చేపించారు. మీ అందరికి తెలుసు, విలేజ్ వస్తే ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కదా. ఈ పిల్లలందరితో చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు. త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే మేము ఇక్కడ సెలబ్రేషన్ చేసుకున్నాము. లాస్ట్ ఇయర్ అయితే సింధూర్ కదండి, అసలు ఎలాంటి సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా వారైతే లేరండి. ఈసారి ఎలా ఊర్లో ఉన్నాం కాబట్టి కొంచెం చిన్నగా సెలబ్రేషన్స్ అన్ని పెట్టాలని అయితే ఏముండదు. ఆకలితో ఉన్న వాళ్ళకి ఇలా అన్నం పెడితే చాలండి. అదేంటో చిన్నప్పటి నుంచి నాకు ఇలా చేయడం అంటే చాలా ఇష్టము. ఓన్లీ స్పెషల్ ఒకేషన్ కోసమే కాదు, మనకి వీలైనంత వరకు కూడా ఇస్తే చాలా మంచిది కదా. మన కోసం కాకపోయినా మన పిల్లల కోసమే ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఎప్పుడో చేసిన పుణ్యమేమో అంటుంటారు కదా. ఇలాంటి మంచి మంచి పనులు చేసేటప్పుడు ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలైనా మంచి జరగచ్చు. మనం చేసే పుణ్యం ఎక్కడికి పోదండి. మంచి అనేది మన పిల్లలకైతే చూస్తుంటారు ఆ దేవుడు. వీడియోనైతే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. నేను కట్టుకునే సారీ చాలా బాగుంది. స్క్రీన్ మీద ట్యాగ్ చేశాను, మిస్ అవ్వకుండా తీసుకోండి. బాయ్.